మధ్యతరగతి కుటుంబాలు వస్తువుల మోజులో పడి ఈఎంఐలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. నిజమైన ఆనందం, లైఫ్ పర్పస్ ఈ మెటీరియల్ పర్సూట్లో ఉన్నదని గ్రహించలేకపోతున్నారు. అతిగా వస్తువులకు విలువ ఇవ్వడం, అది కార్ అవ్వచ్చు, ఫోన్ అవ్వచ్చు, లేదా లగ్జరీ గూడ్స్లో ఇలా ఏదైనా కూడా కావచ్చు. మనుషుల్లో కన్నా కూడా వస్తువుల్లో ఆనందం వెతుక్కుంటున్నారు. డబ్బును పొదుపు చేసుకొని ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవడం కన్నా వస్తువులు ఇచ్చే తాత్కాలిక ఆనందానికే అట్రాక్ట్ అవుతున్నారు. డబ్బును సేవ్ చేసుకునే కల్చర్ క్రమంగా మధ్యతరగతిలో తగ్గిపోతుంది. గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఇండియన్ హౌస్ హోల్డ్ నెట్ సేవింగ్స్ ఆల్ టైమ్ లోలో ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాలు అయితే వెల్లడిస్తుంది. బ్యాంకుల నుండి లోను, ఈఎంఐలు తీసుకునే వారి సంఖ్య మిడిల్ క్లాస్లో పెరగడం వల్లే ఈ నెట్ సేవింగ్స్ తగ్గిపోతున్నాయని ఈ రిజర్వ్ బ్యాంక్ డేటా నుంచి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే గత కొన్నేళ్లుగా టెక్నాలజీ ఆటోమేటిక్ రిపిటేటివ్ వర్క్స్ని రీప్లేస్ చేస్తూ వస్తుంది. జనరేటివ్ ఏఐ ఇప్పుడు ఐటీ జాబ్స్ను కూడా ఇంపాక్ట్ చేయడం అయితే ప్రారంభించింది. దీనివల్ల మిడిల్ ఇన్కమ్ జాబ్స్తో పాటు వైట్ కాలర్ జాబ్స్ మీద కూడా ముందు ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందని అనుకోవచ్చు. క్రమంగా మధ్యతరగతి ఆదాయాలు మరింతగా తగ్గిపోయే సూచనలు అయితే కనబడతా ఉన్నాయి. ఎకానమీ, జాబ్ క్రియేషన్ ఎలా ఉన్నా కూడా మనల్ని, మన కుటుంబాన్ని అయితే మనమే లీడ్ చేసుకోవాలి. కాబట్టి ఈ ఎక్స్ట్రా వ్యాగెంట్ స్పెండింగ్ బిహేవియర్స్ గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. మైండ్ఫుల్ స్పెండింగ్ అనే కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ, సింపుల్గా చెప్పాలంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్. దీని గురించి చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కనీసం అవగాహన కూడా ఉండడం లేదు. సొసైటీ పీర్ ప్రెషర్ వల్ల మిడిల్ క్లాస్ సొసైటీస్ ఒక ఆర్టిఫిషియల్ జీవితానికి అలవాటు పడుతుంది. ఆర్భాటాల కోసం, సోషల్ వ్యాలిడేషన్ కోసం మనకు అవసరం లేని వస్తువులను కూడా కొనేస్తున్నాం. ఈ మిడిల్ క్లాస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో మార్కెటింగ్ ఏజెన్సీస్, యాడ్ ఏజెన్సీస్, కార్పొరేట్ కంపెనీలు మేజర్ కల్ప్రిట్స్ అని మనం అయితే అనుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడున్న ప్రపంచం ఒక క్యాపిటలిస్ట్ డ్రివెన్ వరల్డ్. దేశాధినేతల్ని వ్యాపారవేత్తలే నడిపిస్తున్న ప్రపంచం ఇది. రకరకాల యాడ్స్ మనల్ని రోజు మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ వీడియోలో మిడిల్ క్లాస్లో పెరుగుతున్న కన్జ్యూమరిజం కల్చర్ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్స్, నా పేరు ప్రేమ్. వెల్కమ్ టు ఓపెన్ మైక్ విత్ ప్రేమ్. ప్రపంచం వేగంగా పరిగెడుతుంది. చరిత్రలో మరే సమయంలోనూ లేనంత స్పీడ్గా ముందుకెళ్తుంది. టెక్నాలజీ, ఐటీ యుగం దాటుకొని ఇప్పుడు ఏఐ యుగంలోకి మనందరం కూడా వెళుతుంది. రోజు రోజుకు కొత్త ఇన్వెన్షన్ జరుగుతుంది. ప్రపంచం ముందుకెళ్లే కొద్దీ ప్రజల అవసరాల సంఖ్య పెరిగిపోతూ ఉంది. మనం మన జీవితంలో వాడే కన్జ్యూమర్ గూడ్స్ సంఖ్య కూడా ప్రతి సంవత్సరం పెరగడం అయితే మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ కన్జ్యూమర్ గూడ్స్తో పాటుగా కొత్త సర్వీసెస్ మార్కెట్లోకి వస్తున్నాయి. డిజిటల్ రెవల్యూషన్ వల్ల కొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. ఫుడ్ డెలివరీ నుండి ఆల్కహాల్ డెలివరీ, టెక్నీషియన్ సర్వీసెస్, ఇలా అన్ని రకాల సర్వీసెస్ కూడా ఇప్పుడు ఒక క్లిక్ దూరంలోనే మనకి అవైలబుల్గా ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రోడక్ట్స్, అలానే సర్వీసెస్ మనకు నిజంగా సహాయపడుతున్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కొన్ని సర్వీసెస్, అలానే ప్రోడక్ట్స్ మనుషుల్ని బద్ధకస్తుల్ని చేస్తున్నాయన్న ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. ప్రజల చేత వీలైనంతగా ఖర్చు పెట్టించేంతలా, వీలైనంతగా లాభాలు తెచ్చుకునేలా ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు అయితే పోటీ పడుతున్నాయి. మనం చాలామంది సోషల్ మీడియాని ఫ్రీగా వాడుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ సోషల్ మీడియా యాప్సే మనల్ని వాడుకుంటున్నాయని, అలాగే అందులో కొన్ని ఫీచర్స్ను కూడా ఊరికినే యాప్స్ వాడుకునే ఆప్షన్ ఇవ్వడం లేదనేది కూడా మనందరికీ తెలిసిందే. మన సమయాన్ని ఆ కంపెనీలు ఛార్జ్ చేస్తున్నాయి. మనను ఒకవైపు ఎంటర్టైన్ చేస్తూనే మరోవైపు యాడ్స్ రూపంలో మనకు వస్తువుల్ని అమ్మేస్తున్నాయి. రకరకాల పద్ధతుల్లో అట్రాక్టివ్గా యాడ్స్ ఇస్తూ ప్రజల చేత తమ వస్తువుల్ని కొనేలా చేస్తున్నాయి. ఈ యాప్స్ మన టైం కోసం పోటీ పడడాన్నే అటెన్షన్ ఎకానమీ అని అంటారు. ఈ అటెన్షన్ ఎకానమీకి మనం మాట్లాడుకుంటున్న కన్జ్యూమరిజంకి చాలా దగ్గర సంబంధం అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటి యువతరం వివిధ రకాల గ్యాడ్జెట్లు, కార్లు, మొబైల్స్, బైక్స్, బ్రాండెడ్ వస్తువులు, లగ్జరీ లైఫ్కి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. సొసైటీలో మనకు గౌరవం ఇలాంటి వస్తువుల ద్వారానే వస్తుందనే భ్రమలో ఉంటున్నారు. ఈ లగ్జరీ వస్తువులను కొనేందుకు బ్యాంకులు తేలికగా అప్పులు ఇచ్చేస్తున్నాయి. చేతిలో డబ్బు లేకపోయినా వస్తువు మీద ఆశతో అప్పులు చేస్తున్నారు. ఇది మన ఒక్క దేశంలోనే కాదు, అన్ని దేశాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. కానీ మన దగ్గర మిడిల్ క్లాస్ అనే పదానికి ఒక డెఫినేషన్ ఉంటుంది. అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఇంకొక డెఫినేషన్ ఉంటుంది. ఒక మనిషి ఆనందంగా బతకాలంటే డబ్బు ఎంత అవసరం? డబ్బు, వస్తువులే మనిషికి నిజంగా ఆనందాన్ని ఇవ్వగలవా? ఈ ప్రశ్నకు జవాబు మనం ఏర్పరచుకునే డిజైర్స్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనిషి కోరికలు పెరిగిపోతున్నాయి. ఈ కోరికలు ఊరికనే మనలో పుట్టవు కదా. ఇవి పుట్టాలంటే మనల్ని ఏదో ఒక ఎంటిటీ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి.
ఆ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫోర్సెస్ ఒకటి బిజినెస్ ఎంటర్ప్రైజెస్ అయితే మరొకటి సొసైటీ. ఈ రెండు ఫోర్సెస్ ప్రజల్లో కన్జ్యూమరిజం కల్చర్ని విపరీతంగా పెంచేస్తున్నాయి. రిచ్ క్లాస్ని ఇమిటేట్ చేస్తూ మిడిల్ క్లాస్ కుటుంబాలు నిజమైన ఆనందాన్ని కోల్పోతున్నాయి. లైఫ్ యొక్క రియాలిటీ బ్యూటీని ఆస్వాదించలేకపోతున్నాయి. ముఖ్యంగా ఈఎంఐ ఊబిలో కూరుకుపోతున్నాయి. జాబ్, ఈఎంఐ, స్ట్రెస్ నుండి ఈ ర్యాట్ రేస్లో పడి యాంగ్జైటీ, డిప్రెషన్కు గురవుతున్నారు. వీటి వల్ల ప్రజల్లో సైకియాటిక్ ప్రాబ్లమ్స్ కూడా పెరిగిపోతున్నాయి. మొత్తంగా మిడిల్ క్లాస్ తమ విలువైన జీవితాన్ని కాంప్లికేట్ చేసుకుంటున్నారు. టెక్నాలజీ పెరిగితే హ్యూమన్ లైఫ్ ఈజీ అవ్వాలి. టెక్నాలజీ, ఇన్నోవేషన్ అనేవి మన డైలీ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ చూపిస్తాయి. ముఖ్యంగా హెల్త్, మెడిసిన్ రంగాల్లో మరిన్ని కొత్త టెక్నాలజీలు రావాలి. చాలా వరకు ఫ్యాటల్ డిసీజెస్కు ఇప్పటి వరకు కూడా మందులు లేవు. ఒకవేళ ఎక్కడైనా రీసెర్చ్ జరిగినా, ట్రయల్ సక్సెస్ అయినా కూడా అవి ప్రజలకు అందుబాటులో రావడానికి కొన్ని డెకేడ్స్ పడుతుంది. హెల్త్ కేర్లో ఇన్నోవేషన్ జరగాలి. ప్రజలకు హెల్త్ కేర్ అఫోర్డబుల్ కావాలంటే ఇక్కడ ఇన్నోవేషన్, రీసెర్చ్ నీడ్ ఉందని నేనైతే బలంగా నమ్ముతున్నాను. హెల్త్ కేర్లో టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం, పేదరికం, నిరుద్యోగం, విద్య అందరికీ అందకపోవడం వంటి ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ మన దేశంలో పేదరికం, విద్య, వైద్యం, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇవన్నీ మ్యాక్రో లెవెల్ ప్రాబ్లమ్స్ మాత్రమే. ఇలాంటి సమస్యలకు ప్రభుత్వాలు మాత్రమే పరిష్కారం చూపగలవు. ఇండివిజువల్ కెపాసిటీలో మనం చేయగలిగింది కేవలం అవేర్నెస్ తీసుకొచ్చి ప్రభుత్వాలని ప్రశ్నించడం మాత్రమే. ఇక మైక్రో లెవెల్ ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే, అంటే ఒక వ్యక్తి తన దైనందిన జీవితాన్ని గడిపే క్రమంలో ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ని మనమే పరిష్కరించుకోవాలి. అంటే కొన్ని కన్జ్యూమర్ గూడ్స్ను కొనుక్కోవడం ద్వారా లైఫ్ని ఈజీ చేసుకోవడం అన్నమాట. ఈ క్రమంలో మార్కెట్లోని కార్పొరేట్ కంపెనీలు మన అవసరాలను గుర్తించి వాటికి పరిష్కారంగా కొత్త ప్రోడక్ట్స్ని లాంచ్ చేస్తూ ఉంటాయి. ఆ ప్రోడక్ట్స్ని ఒక బిజినెస్ మోడల్గా మార్చి మనతో ఆ వస్తువుతో అవసరం ఉందని యాడ్స్ ద్వారా మనల్ని ఆ వస్తువులు కొనేలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. కొన్ని గూడ్స్ వల్ల నిజంగా ఉపయోగం ఉంటుంది, మనకి కంఫర్ట్ కూడా దొరుకుతుంది. ఉదాహరణకు గతంలో మన బట్టలు ఎవరి వారే ఉతుక్కునేవారు, లేదా ఒక కమ్యూనిటీ ద్వారా ఆ పని జరిగేది. కానీ రాను రాను ప్రతి ఇంట్లోనూ వాషింగ్ మిషన్ కొనుక్కోవడం మొదలైంది. వీటి వల్ల లాంగ్ టర్మ్లో మన డబ్బులు, టైం, ఎనర్జీ సేవ్ అవడంతో పాటు ఫ్లెక్సిబిలిటీ కూడా వచ్చింది. అలాగే వాషింగ్ మిషన్లు కూడా తక్కువ ధరలకే ప్రజల్లోకి అయితే అందుబాటులోకి వచ్చేసేసాయి. ఇక్కడ వాషింగ్ మిషన్ ఉండడం ఒక స్టేటస్ కాకుండా ఒక స్టాండర్డ్గా మారింది. ఇక లగ్జరీ ఐటమ్స్, స్టేటస్ కోసం కొనుక్కునే వస్తువుల విషయానికి వస్తే, ఒక 30-35 ఏళ్ల క్రితం ఒక ఇంట్లో సైకిల్ ఉండడం అంటేనే చాలా గొప్ప విషయంగా ఉండేది. 20 ఏళ్ల క్రితం ఒక బైక్ ఉంటే ప్రెస్టీజ్గా ఫీల్ అయ్యేవాళ్ళు. మరి ఇవాళ కారు ఉంటేనే గొప్ప అనే స్టేజ్కి వచ్చేసేసాం. అలానే బైక్ కూడా 3-4 లక్షలు విలువ చేసే ఫ్యాన్సీ బైక్స్ ఉంటేనే గొప్ప అని అనుకుంటున్నాం. అలానే ఇంటికి ఒక ఏసీ బదులు 2 ఏసీలు, ఒక ఫ్లోర్ ఇంటికి బదులు డూప్లెక్స్, ఇలా రకరకాలుగా ప్రజలు స్టాండర్డ్స్ని పెంచుకుంటూ పోతున్నారు. ఇక మన డైలీ లైఫ్లో యూజ్ చేసే ఇయర్ ఫోన్స్, మొబైల్స్, ట్యాబ్స్, డిష్ వాషర్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు, ఫ్యాన్సీ సోఫా సెట్స్, ఇలా రకరకాల వస్తువులు కొనడానికి మనం అందరం కూడా ఆసక్తి చూపిస్తున్నాం. ప్రతి వస్తువు కొనే దగ్గర మనం వాటి కాస్ట్ కన్నా అవి ఇచ్చే ఎమోషనల్ వాల్యూని చూసి కొంటున్నాం. ఒకప్పుడు లగ్జరీ అనుకున్న ఐఫోన్ నేడు చాలామంది మినిమం నీడ్గా అని అనుకుంటున్నారు. ఒకప్పుడు మామూలు బైక్ ఉంటే చాలు అనుకున్న మిడిల్ క్లాస్ తమ కంటే ఆర్థికంగా ఉన్న వారిని ఇమిటేట్ చేస్తున్నారు. సంపాదనతో సంబంధం లేకుండా పెద్ద పెద్ద బైక్స్ కొనేస్తున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళ లైఫ్ని గొప్పగా ఫ్రెండ్స్కి చూపించాలనే కోరిక వల్ల చిన్న చిన్న పిల్లలు కూడా కాస్ట్లీ బైక్లు, ఫోన్లు కొనేందుకు వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు. వాటిని కొనివ్వకపోతే సూసైడ్ చేసుకుంటామంటూ బెదిరించిన వార్తలు కూడా మనం వింటూనే ఉన్నాం. ఇవి పక్కన పెడితే మనం తినే ఫుడ్ కూడా ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, ఒక పెద్ద ఆయన రకరకాల వంటలు వండుతూ మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటాడు. అలానే ఇంకో బిర్యానీ రెస్టారెంట్ ఓనర్ మేకింగ్ ప్రాసెస్ని చూపిస్తూ రకరకాల కలర్ఫుల్ డిషెస్ని బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేస్తారు. మనకి క్రేవింగ్ స్టార్ట్ అయిపోతాయి, వెంటనే వెళ్ళి తినేయాలన్న కోరిక పుడుతుంది. మీరు గమనించండి, లాస్ట్ 5-6 ఇయర్స్ ముందు ఎన్ని ఫుడ్ ఛానల్స్ ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి. ఫుడ్ అనేది ఎమోషన్ అని చెబుతూ ఉంటారు. ఆ ఎమోషన్ ఎక్కువైపోతే ఫుడ్ ఒక అడిక్షన్ అయిపోతుంది. డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అయిపోతాయి. డైలీ లైఫ్లో ఉండే స్ట్రెస్ని తప్పించుకోవడానికి చాలామంది ఫుడ్ మీద డిపెండ్ అవుతున్నారు. మన ఇంట్లో వండుకోగలిగినా కూడా ఫ్యాన్సీ రెస్టారెంట్లో తినాలి అని ఈ ఫుడ్ ఛానల్స్ మన మైండ్ని ప్రతిరోజు ట్యూన్ చేస్తూ ఉంటాయి. ఇక కాస్మెటిక్ ఇండస్ట్రీ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి.
ఈ కాస్మెటిక్ ఇండస్ట్రీ అనేది ప్రపంచవ్యాప్తంగా కొన్ని $100 బిలియన్ల మార్కెట్ కలిగి ఉంది. మీ స్కిన్ నల్లగా ఉందా? అయితే ఈ ఫెయిర్నెస్ క్రీమ్ వాడండి, 4 వారాల్లో తెల్లగా అయిపోతారు అని యాడ్స్ మనం ఒకప్పుడు చూసేవాళ్ళం. ఇప్పుడు అది 3 రోజులకు వచ్చేసేసింది. సీరమ్స్ పేరుతో ఇలాంటి ప్రోడక్ట్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇంకొన్ని సంస్థలు అయితే నెల రోజుల్లోనే బరువు తగ్గండి అనే యాడ్స్ కూడా ఇస్తున్నాయి. న్యూస్ ఛానల్స్లో ½ అన్ అవర్ కమర్షియల్స్ కూడా ఇస్తున్నాయి. ఒబేసిటీని ఒక ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ ఆపర్చునిటీగా ఈ సంస్థలన్నీ కూడా మార్చుకున్నాయి. ఒకవైపు ఫుడ్ ఎమోషన్ వల్ల మనకు డబ్బు ఖర్చు అవుతుంది, ఇంకోవైపు తగ్గించుకోవడానికి కూడా డబ్బు ఖర్చు అవుతుంది. ఇంకా ఇవి కాకుండా లేజర్ ట్రీట్మెంట్స్ అని, హెర్బల్ పౌడర్స్ అని, డైట్ ప్లాన్స్ అని రకరకాల బిజినెస్లు కూడా వచ్చాయి. ఇవన్నీ మ్యాక్సిమం మన జేబులు గుల్ల చేయడం తప్ప ఇంకోటి లేదని చాలా మందిలో అయితే ఒక డిస్కషన్ కూడా ఉంది. ఇంకా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పెళ్ళిళ్ళ గురించి. ఇండియాలో పెళ్ళిళ్ళపై చేసే ఖర్చు ఉండే కొద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. ఒక్కరోజు జరిగే పెళ్లికి 10 ఏళ్ల సేవింగ్స్ను ఖర్చు పెట్టేస్తున్నారు. ఒక యావరేజ్ ఇండియన్ తన జీవితకాల సేవింగ్స్లో సుమారు 20 నుంచి 30% వరకు కేవలం పెళ్ళిళ్ళ కోసం మాత్రమే ఖర్చు చేస్తున్నారు. ఇంతకుముందు పెళ్ళి అంటే ఒక పెళ్ళి మాత్రమే ఉండేది, చాలా సింపుల్గా ఖర్చు లేకుండా అయిపోయాయి. రాను రాను పెళ్ళిళ్ళు ప్రెస్టీజ్ లాగా అయిపోయాయి. పెళ్ళి అంటే జీవితాంతం గుర్తుండిపోవాలి, కానీ ఒక పెద్ద జాతరలాగా, ఒక తమాషాలాగా ఇప్పుడైతే పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, డెస్టినేషన్ వెడ్డింగ్ అనే ట్రెండ్స్ను చాలా మంది ఫాలో అవడం అయితే మొదలు పెట్టారు. హల్దీ, మెహందీ, సంగీత్ లాంటి నార్త్ ఇండియన్ కల్చర్ మన తెలుగు వాళ్ళు కూడా ఇప్పుడు ఫాలో అవుతున్నారు. ఇవేవి కూడా మన కల్చర్ కానప్పటికీ కేవలం సరదా కోసం చేసుకుంటున్నారు. ముఖ్యంగా రిచ్ క్లాస్ సొసైటీలో ఇలాంటి పెళ్ళిళ్ళు చాలా కామన్. కానీ వీళ్ళని చూసి మిడిల్ క్లాస్ సొసైటీస్ కూడా ఇమిటేట్ చేస్తున్నాయి, అందుకోసం అప్పులు చేస్తున్నాయి. కేవలం సరదా కోసం, సొసైటీ వ్యాలిడేషన్ కోసం ఇలాంటి పెళ్ళిళ్ళు చేయడం వల్ల కొన్నేళ్ల పాటు ఆ కుటుంబ పెద్దలు అప్పుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక మనం చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో యాడ్స్ మనం రోజు చూసే టీవీల్లో, సోషల్ మీడియాలో, బయట హోర్డింగ్స్ మీద, న్యూస్ పేపర్స్లో చూస్తూ ఉంటాం. ట్రెడిషనల్ యాడ్స్ ఒక ఎత్తు అయితే కంటెంట్ అనే ఒక ముసుగులో చేసే మార్కెటింగ్ కూడా జరుగుతూ ఉంది. అవేర్నెస్ పేరుతో మనకి ఒక ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ని తీసుకొని రావడం, ఒక గ్యాడ్జెట్కి రివ్యూల పేరుతో పెయిడ్ మార్కెటింగ్ చేసే యూట్యూబ్ ఛానల్ ప్రజల్లో ఈ గ్యాడ్జెట్ని కొనాలి అనే ఎమోషన్ని పెంచేస్తున్నాయి. ఈజీగా ఈ యాడ్స్కు, కంటెంట్కు అయితే మనం అందరం కూడా తెలియకుండానే అట్రాక్ట్ అయిపోతాం. అవసరం ఉన్నా లేకపోయినా అవసరం ఉందని మనమే అనుకుంటున్నాం. మన దగ్గర సమయానికి డబ్బు లేకపోయినా మన ఫ్యూచర్ ఎర్నింగ్ కెపాసిటీని ట్రేడ్ చేస్తూ ఈఎంఐల ఊబిలోకి వెళ్తున్నాం. మన దేశంలో అనేక ఆత్మహత్యల వెనక జాబ్ ప్రెజర్తో పాటు ఈ ఈఎంఐల ప్రెజర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈఎంఐల కారణంగా ప్రజలు స్వేచ్ఛను కోల్పోయి బ్యాంకులకు మెంటల్ స్లేవ్స్గా మారిపోతున్నారు. కేవలం వస్తువులపై మోజు, వాటిని అనుభవించాలనే కోరిక, సమాజంలో మనకు గౌరవం ఉండాలంటే పలానా వస్తువు ఉండాల్సిందే అనుకోవడమే మనల్ని ఈ ఈఎంఐలకు బానిసలుగా మార్చేస్తుంది. ఈఎంఐ అనేది ఒక మనిషి భవిష్యత్తులో సంపాదించే డబ్బు మీద నమ్మకంతో బ్యాంకులు ఇచ్చే అప్పు. ఒక్కసారి ఈఎంఐని తీసుకుంటే ఆ అప్పు తీరే వరకు మనకు మానసిక ప్రశాంతత అయితే ఉండదు. మనం చేసే జాబ్ మీద విరక్తి కలిగినా కూడా జాబ్ మానేయాలనే డెసిషన్ మాత్రం తీసుకోలేం. ఈ ఈఎంఐ వల్ల జాబ్ చేయాల్సిన తప్పని పరిస్థితి ప్రతి సగటు మనిషికి కూడా ఏర్పడుతుంది. ఎవల్యూషనరీ సైన్స్ చెప్పేది ఏంటంటే ఒక జంతువు ఏమీ ఆలోచించకుండా ఖాళీగా కూర్చోగలదు, కానీ కంటిన్యూస్గా 24/7 ఆలోచించడానికి ఇష్టపడే ఏకైక జంతువు హ్యూమన్ బీయింగ్ మాత్రం. హ్యూమన్ ఎవల్యూషన్ జరిగిన తీరు, బ్రెయిన్ థింకింగ్ ప్యాటర్న్స్ ఇలా ఎవాల్వ్ అవ్వడం వల్లే మనిషి చాలా సాధించాడు. అలానే చాలా సఫర్ కూడా అయ్యాడు, ఇప్పటికీ అవుతున్నాడు. కాంప్లెక్సిటీ ఆఫ్ థాట్స్, కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఐడియాస్ వల్ల మాత్రమే మానవ జాతి కొత్త వస్తువులను ఊహించగలుగుతుంది, ఆ వస్తువులను తయారు చేయగలుగుతుంది. ఇలాంటి బ్రెయిన్ ఇంటెలిజెన్స్ మాత్రమే జంతువులకి మనకి ఉన్న భేదం అని చెప్పుకోవచ్చు. భూమిపై మనిషి ఆధిపత్యం, మానవ సామ్రాజ్యం ఏర్పాటు అవ్వడానికి కారణం మనకుండే బ్రెయిన్ మాత్రమే. అలానే మనకుండే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి అని వెతికే మన బ్రెయిన్లో ఉండే ఆలోచనతోనే మనం ఇన్ని వస్తువుల్ని ఇన్వెంట్ చేసుకుంటూ వచ్చాం. మనిషి తాను స్వయంగా ఆలోచించకుండా అవుటర్ ఇన్ఫ్లుయెన్స్కి సబ్జెక్ట్గా మారిపోతే ఏం జరుగుతుంది? మన ఇన్నర్ వాయిస్, మన ఒరిజినాలిటీ అనేది అణిచివేయబడుతుంది. మన సహజత్వాన్ని కోల్పోయి సొసైటీలో ఉండే నాయిస్కు అనుగుణంగా ప్రవర్తిస్తాం. మన జీవితంలో ఎన్ని కంఫర్ట్స్ ఉన్నా కూడా మనిషి ఇంకా ఏదో కావాలని నిరంతరం ఆందోళన చెందుతూనే ఉన్నాడు. అవసరాలు ఈ రకంగా పెరిగిపోతుంటే
మరి మనిషి సంపాదన కూడా పెరగాలి కదా. మనకి డిజైర్ ఉండడం కామన్, డిజైర్ని ఫుల్ఫిల్ చేసుకునే కెపాసిటీ నాట్ కామన్ ఫర్ ఎవ్రీవన్. అలా డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలన్న ఆరాటంలోనే మధ్యతరగతికి కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రపంచం వేగంగా ముందుకెళ్లడం, మానవాళి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం తప్పనిసరిగా జరగాలి. కానీ మనిషికి అవసరమైన బేసిక్స్ నీడ్స్లో ఎలాంటి మార్పు కూడా ఉండదు. ఫుడ్, షెల్టర్, ఎడ్యుకేషన్, హెల్త్ ఇవి ప్రతి ఒక్కరికి కూడా బేసిక్ నీడ్స్. ఇవి లేకుండా మనం మన జీవితాలను అయితే ఊహించుకోలేము. ఇవి ఇప్పుడు మనకు ఉండడం ఎంత ముఖ్యమో ఫ్యూచర్లో ఉండడం కూడా అంతే ముఖ్యం. అది ఉన్నప్పుడే మనం ఆనందంగా ఉండగలుగుతాం. మన సంపాదన, మన ఎఫర్ట్స్ ఈ బేసిక్స్ నీడ్ కోసమే. అలానే ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవడం కోసం కూడా ఖచ్చితంగా ఉండాలి. చివరిగా మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఒకే ఒక్క విషయం: డబ్బు, వస్తువులు కన్వీనియన్స్ని ఇవ్వగలవేమో కానీ ఎటర్నల్ హ్యాపీనెస్ కావాలంటే అది మన మైండ్లోనే ఉంది. ఎంత సంపాదించినా ఇంకా ఏదో కావాలనే అసంతృప్తితో బ్రతకడం కన్నా మన అవసరాలు తగ్గించుకొని ఫైనాన్షియల్ డిసిప్లిన్ కలిగి ఉండడం చాలా చాలా ముఖ్యం. అలానే మనుషుల్లో నాన్ మెటీరియల్ ఎక్స్పీరియన్సెస్లో ఆనందాన్ని వెతుక్కోవడం అన్నిటికన్నా ఇంపార్టెంట్ అని నేనైతే నమ్ముతాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్.